మహాభారతం చదవడం వల్ల డయాబెటీస్ నియంత్రణలో ఉండగలదా? దీనికి నిజమైన రుజువులు ఉన్నాయా? భారతీయ సంస్కృతిలో మహాభారతం ఒక అద్భుతమైన ఐతిహాసిక గ్రంథం. వేదవ్యాసుడు రచించిన ఈ మహాకావ్యం కేవలం యుద్ధ కథ మాత్రమే కాదు, జీవన విజ్ఞానాన్ని బోధించే సర్వోత్తమ గ్రంథం. ఇందులో ధర్మం, నీతి, ఆరోగ్యం గురించి అనేక విలువైన సూత్రాలు దాగి ఉన్నాయి. డయాబెటీస్ అనేది నేటి ఆధునిక జీవన శైలి వల్ల పెరుగుతున్న వ్యాధి. భారతదేశంలో సుమారు 7.5 కోట్ల మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు. ఒత్తిడి, తగిన ఆహారం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. మరి మహాభారతం చదవడం వల్ల డయాబెటీస్ తగ్గుతుందా? ఇది కేవలం ఒక పురాణ కథనం మాత్రమేనా? మహాభారతం చదవడం వల్ల ఒక ధ్యానం లాంటిది. ఈ పఠనం వల్ల మనసుకి ప్రశాంతత లభిస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది. పరిశోధనల ప్రకారం ఒత్తిడి తగ్గితే రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మహాభారతంలోని ఆహార నియమాల గురించి అనేక సూచనలు ఉన్నాయి. పాండవులు, కృష్ణుడు పాటించే ఆహార నియమాలు ఆరోగ్యకరమైనవి. మితాహారం, నియమిత సమయాలలో భోజనం చేయడం వంటి అలవాట్లు డయాబెటీస్ని నియంత్రణలో ఉంచడానికి ఎంతో దోహదపడతాయి. అదేవిధంగా మహాభారత పఠనం ద్వారా క్రమశిక్షణ, నియమిత దినచర్యలు, సరైన నిద్ర వంటి అలవాట్లను అలవర్చుకోవచ్చు. ఇవి డయాబెటీస్ నియంత్రణకు అవసరమైన అంశాలు. అదేవిధంగా మహాభారతంలో ప్రస్తావించబడిన యోగా, ప్రాణాయామం, ఆయుర్వేద విధానాలు డయాబెటీస్ నియంత్రణకు ఉపయోగపడతాయి. ప్రముఖ ఆరోగ్య వైద్యుడు డాక్టర్ రాజేష్ శర్మ మాట్లాడుతూ, మహాభారతంలోని ఆరోగ్య సూత్రాలు నేటి ఆధునిక వైద్య పరిశోధనతో సమానంగా ఉన్నాయి. అయితే ఇది కేవలం గ్రంథాన్ని చదవడం వల్ల మాత్రమే కాకుండా దీనిలోని సిద్ధాంతాలను ఆచరించడం వల్ల మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని చెప్పాడు.